హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు చాలా సింపుల్గా, చాలా టేస్టీగా కార్తీక మాసంలో చేసుకునే ఉల్లిపాయ లేకుండా చేసుకునే బెంజల్ తవ్వ ఫ్రై చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పెద్ద సైజు ఒకటి తీసుకోవాలండి. ఇప్పుడు వస్తాయి కదా పెద్ద సైజు ఇలాగా వంకాయలు. ఇది పెద్ద సైజు ఒకటి తీసుకొని దీన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. పావించు గ్యాప్ ఉండేటట్టు ఇలాగ కట్ చేసుకోవాలి రౌండ్గా. దీన్ని ఒక గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్లోని ఇప్పుడు ఈ ముక్కలన్నీ అందులో వేసుకుందాం. ఇలాగే ఒకసారి 5 మినిట్స్ వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. సాల్ట్లో వేసుకుంటే దానికి ఉన్నదంతా గార పోతుంది. ఒకసారి వాష్ చేసుకుందాం. చేసి 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. దీనికోసం ఇప్పుడు పౌడర్ చేయడానికి ఒక ప్లేట్ తీసుకుందామండి. ఇందులోనే 1 కప్పు వరకు శనగపిండి వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూను కారం, 1 స్పూను సాల్ట్ అండి. సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం వాటర్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి. 1 స్పూను ధనియాల పౌడర్, ఇంకో స్పూను జీలకర్ర పౌడర్ అండి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు పొడి మొత్తం కలిపేసుకుందాం. ఈ పౌడర్ మొత్తం కలిపేసుకున్నాక మనం పక్కన పెట్టేసుకుంటాం కదండి పీస్కి. ఆ పీసుల్లో దీన్ని కలిపి మనం ఫ్రై చేసుకుంటా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని అటు ఇటు పౌడర్ అడ్డేటట్టు కలిపి పెట్టుకోవాలి. రెండు పీసుల వైపులో పెట్టుకున్నాయి పక్కన పెట్టేసుకున్నాను ప్లేట్లో. అలాగే మొత్తం కూడా ఇలా పెట్టేసుకోవాలండి. మనం ఇంట్లో పప్పుచారు, రసం వాటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుందండి. పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. ఇలా మొత్తం కలిపేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను. అక్కడక్కడ కొంచెం తేమ ఉంటుంది కదండి, అది మనం పాన్లో వేసినప్పుడు ఈ పౌడర్ని పైన కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక పాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పీసు ఇందులో వేసుకుందాం. సరిపడినంత పీసులు పెట్టేసుకోవాలి. దీనిపైన ఎక్స్ట్రా పౌడర్ ఉంటుంది కదా, పౌడర్ వేసుకోవాలి. కొంచెం మగ్గాక అటు సైడు రివర్స్ చేసుకోవాలి. రెండు వైపులా అలాగే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చేయాలండి. అప్పుడు మనకి పీస్ చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే కూడా మీరు వదిలిపెట్టరు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా రెండు వైపులా మగ్గైపోయండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం వేరే ప్లేట్లో.
ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కూడా మొత్తం క్లీన్ చేసి వేరే పీసులు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవడానికి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ దానికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఆయిల్ వేడెక్కాక ఎక్స్ట్రా పీస్ని కూడా వేసుకోవాలి. దీనిపైన కూడా కొంచెం పౌడర్ అలా జుమ్మేసుకుంటే సరిపోతుందండి. మనకి ఎక్స్ట్రా కూడా పౌడర్ అనేది ఉండదు, కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి దీన్ని కూడా రివర్స్ చేసుకుందాం. దీన్ని కూడా రివర్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు వేగనిచ్చేద్దామండి. సో 2 వైపులు ఇలా స్మూత్గా మగ్గిపోయింది, తెలుస్తుంది కదండి. ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చేయాలి. మరీ మాడిపోయిన కూడా టేస్ట్ బాగోదు. ఇలాగా దీన్ని కూడా తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. చాలా టేస్టీగా ఉండే ఫ్రై. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.